ఏంటి అంటే దాదాపు 11 నెలలు కావస్తుంది. ఇంకొక 10 రోజులైతే గూడా సంవత్సరం సంవత్సరం. అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఏం చేంజెస్ ఏం కనిపించాయి మీకు? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు. మనము ఈ 11 నెలల్లో చూసుకున్నట్టయితే తెలంగాణ 10 సంవత్సరాలు వెనక్కి పడిపోయిందే తప్ప తెలంగాణకు జరిగింది ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణ పూర్తిగా నష్టపోయింది. ఇంతకుముందు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఏదైతే విధ్వంసానికి గురైందో, మళ్ళీ ఇప్పుడు అదే విధ్వంసంలోకి తెలంగాణ పడిపోయింది. ఏదైతే తెలంగాణ కష్టంలో నుండి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవాలి, తెలంగాణకి అన్నిట్లో న్యాయం జరగాలి అని చెప్పి కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణను తెచ్చుకొని ఈ 10 సంవత్సరాలు దేశంలోనే అన్ని విధాలుగా నెంబర్ 1గా చేసుకొని ఇంకా ముందుకెళ్తున్న టైంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఒక 420 హామీలతోని 21 హామీలతోని 420, మేమైతే 420, వాళ్ళు 420, వాళ్ళు హామీలు కూడా 420 హామీలే. ఇలా 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల్ని నిజంగా మభ్యపెట్టి మార్పు అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఈరోజు తెలంగాణని ఆగం చేసిండ్రు. ఆగమైన తెలంగాణ ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోరుకుంటుంది. కేసీఆర్ గారి కోసం ఎదురు చూస్తుంది తెలంగాణ. నిజంగా చాలా అసలు ఒక్కొక్కరిని అంటే రైతుల దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే విద్యార్థులు, నిరుద్యోగులు, ఈ వర్గం వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లాభపడ్డారు అన్నది లేదు. ఈ 11 నెలల్లో ప్రతి వర్గం, ప్రతి ప్రజలు కూడా ఈ రోడ్డెక్కిండ్రు, బాధపడుతున్నారు, గోసపడుతున్నారు, ఈరోజు కన్నీళ్ళ పాలవుతున్నారు. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధ. తెలంగాణ సాధించుకొని కేసీఆర్ గారు పునర్నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేసుకొని ఒక రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు అని చెప్పేసి ప్రతి వర్గానికి అంటే చిన్న చిన్న జిల్లాలుగా చేసుకొని ఆ చిన్న జిల్లాలలో కంటే ఏంటంటే పరిపాలన అనేది ఈజీ అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణ యొక్క ఫలితాలు ప్రతి వ్యక్తికి అందాలి అని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే ఎంత కృషి చేసి ఎంత కష్టపడి ఆయన చేసినా కూడా ఈరోజు ఒకసారి చేయి జారిపోయింది. ఈ 11 నెలల్లో 10 సంవత్సరాలు మళ్ళీ తెలంగాణ వెనకబడిపోయింది అన్ని రంగంలో కూడా. 11 నెలలకి 10 సంవత్సరాల కష్టం వెనక్కి నిజంగా ఎలా చెప్పండి? ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు రైతులకు చూసిండ్రు, రైతులు రోడ్ల మీద ధాన్యాలు పోసుకొని ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్నారు. ఈయన రైతు కూలీలకు ఇస్తా అన్నారు, రైతు భరోసా, రైతు కూలీలకు ఇస్తా అన్నారు, కౌలు రైతులకు ఇస్తా అన్నారు. ఆ రైతు బందే పడేది లేదు. పోనీయండి వృద్ధులకి కనీసం పెన్షన్లు టైంకి ఇస్తున్నారా అని అంటే అది ఇవ్వలేదు. 4,000 5,000 పెన్షన్ ఇస్తా అన్నారు. కేసీఆర్ గారు అయినా 4,000 నెలకి 500 చొప్పున పెంచేసి 6 నెలలకి 4,000 చేస్తాను. ఈయన 5,000 ఇస్తాను గొప్పలు, అదే 2,000 కూడా ఈరోజు టైంకి ఇస్తలేరు. ఈరోజు ప్రతి వర్గం నిరుద్యోగులకి నోటిఫికేషన్ లేకుండానే 50,000 ఉద్యోగాలు మేము ఇచ్చేసినామని గొప్పలు చెప్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. మొత్తం ప్రతిదీ హైడ్రా చూసినాం. ఈరోజు హైడ్రా ఏందండి? హైడ్రా పేదవాళ్ళకి ఒక న్యాయం, ఉన్నోళ్ళకి ఒక న్యాయం. ఈరోజు పేదవాళ్ళకి ఎలాంటి నోటీసులు లేకుండా ఏం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇల్లు కూల్చేసి రోడ్డు పాలు చేస్తున్నారు వాళ్ళు. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్లో ఉన్న ఐటీ రంగాలు ఈరోజు బెంగళూరుకి తరలిపోతున్నాయి. ఈరోజు ఏదైతే మనం మొన్ననే రిపోర్ట్ చూసినాం, కాగ్ని రిపోర్ట్లో పర్ క్యాపిటా ఇన్కమ్ నెంబర్ 1గా ఉన్న తెలంగాణ ఈరోజు 16% డౌన్ అయిపోయింది 6 నెలల్లోనే. అంటే ఇంకా ఈ 5 నెలలు రాలేదు, 6 నెలల్లోనే డౌన్ అయిపోయింది. అంటే ఇంకా ఈ 4 సంవత్సరాలలో మనం ఎంత కోల్పోతున్నాం. 10 సంవత్సరాలలో తెలంగాణ రియల్ ఎస్టేట్లో వెనుకబడిపోయింది, భూముల రేట్లు తగ్గిపోయినాయి. ఈరోజు ఐటీ ఇక్కడ నుండి కంపెనీలు వెళ్ళిపోయినాయి. మనం తీసుకుంటే పవర్ కట్లు పెరిగిపోయినాయి. జనరేటర్లు, ఇన్వర్టర్ల కాలం వచ్చింది తెలంగాణ నిజంగా పాత తెలంగాణ మళ్ళీ 2014కి ముందు తెలంగాణను చూడాల్సి వస్తుందని అనుకోలేదు. ఈరోజు చూడాల్సి వచ్చింది. నిజంగా ప్రజలు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు చేసిన పొరపాటుని అంటే ఏంటంటే మార్పు, వాళ్ళు ఏదైతే మభ్యపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఏదైతే మభ్యపెట్టినరో దాన్ని ప్రజలు అంటే కేసీఆర్ గారు ఉంటారు, ఇక్కడ మా దగ్గర ఉన్న వ్యక్తి మాత్రమే మారుతారు అని చెప్పేసి ఎక్కడికక్కడ లోకల్లో అనుకొని ఊర్లలో ఒక చిన్న తప్పిదం వల్ల జరిగిపోయింది. ఈరోజు కేసీఆర్ గారిని పాలన కోల్పోవడం వల్ల నిజంగా తెలంగాణ చాలా అంటే చాలా దాదాపు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ తెలంగాణని ఏలాడు. ఎట్లేదన్నా సరే జనాలకు కూడా కొంచెం మార్పు కావాలి అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా. అంటే ఎంత పాలన నచ్చకపోతే లేకపోతే నచ్చిందో నచ్చలేదు, ఈ రెండింటి విషయాలు పక్కన పెడితే జనాల్లో చాలా వరకు వచ్చింది ఏంటంటే కుటుంబ పాలన నడుస్తుంది అన్న మాట కూడా ఎక్కువగా వినిపించింది. మరి ఇప్పుడు చూస్తేనేమో దాదాపు 11 నెలలు అవుతుంది, బాగానే ఉంది అంటున్నారు కదా పాలన చూస్తుంటే.
పాలన బానే ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్ప తెలంగాణ ప్రజలు అనట్లేదు. మన ఈ 11 నెలల పాలన. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఒక అవ్వని అడగండి, బస్ ఎక్కి అదే ఉచిత బస్ ఎక్కిన ఒక మహిళను ఎవరిని అడిగినా పేడ్ ఆర్టిస్టులు అంటున్నారండి. ఎవరిని అడిగినా పేడ, అది ఇక వాళ్ళకి వచ్చిందే అది. ఎందుకంటే వాళ్ళు పెట్టుకుందే పేడ ఆర్టిస్టులు. వాళ్ళు నోరు తెరిస్తే ఎవరైనా ఒక రైతు తన పొలం దగ్గరికి వెళ్ళి తన పొలాన్ని చూపించి ఇది నా కష్టం అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకుంటే వెంటనే ఆ రైతుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేయాలి, తొక్కాలి, తన్నాలి. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు చేయలేదు. కేసీఆర్ గారు ఇలా గనక వాళ్ళని నోరు మూయించుంటే ఈ రోజు తెలంగాణకి ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే కాలమే చూస్తుంది, మన తెలంగాణ ప్రజలే చూస్తారు అని ఆ రోజు అన్ని ప్రజలకు వదిలేసి ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చెలరేగి ఎక్కడైతే కొంతమందిని మార్పు అని చెప్పేసి కొన్ని ఈ గ్యారెంటీలు ఇవని చెప్పేసి వాడు పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఈరోజు గవర్నమెంట్ నడుపుకుంటున్నాడు. కానీ కేసీఆర్ గారు 6 లక్షల మంది సభ్యత్వం ఉంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో. అదే కాకుండా 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుక కేసీఆర్ గారు. కేసీఆర్ గారిది కుటుంబ పాలన అంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వాయిసే తప్ప ప్రజల వాయిస్ కాదు. ఎందుకంటే కుటుంబం మొత్తం ఆ రోజు ఉద్యమంలో ఉంది. ఉద్యమంలో వాళ్ళు యుఎస్లో వాళ్ళ లక్షలు సంపాదించుకునే వాళ్ళు ఆ ఉద్యోగాలని ఒక ఎంట్రికతను వదిలేసుకొని వచ్చి ఇక్కడికి తెలంగాణకు వచ్చి ఉద్యమం ఎవరికి వాళ్ళు తన సొంతగా ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. కవితక్క బతుకమ్మ పేరుతో, కేటీఆర్ గారు ఉద్యమం పేరుతో, హరీష్ రావు పోలీస్ లాఠీలకి ఎన్ని ఎదుర్కొని కూడా వీళ్ళు ఎవరికి వాళ్ళు ఉద్యమంలో వాళ్ళు ఇమిడిపోయి తెలంగాణ ప్రజలతో మమేకమై ఉన్నారు. అది కుటుంబ పాలన ఎలా అవుతుంది? ఉద్యమంలో ఆ రోజు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఈ రోజు పదవులలో ఉంటే తప్పే ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమంలో ఉన్న వాళ్ళకి నిర్మాణంలో కూడా భాగస్వామ్యం ఇవ్వడం తప్పేముంది? ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మాటే తప్ప ఈ తెలంగాణ ప్రజల మాట కాదు. తెలంగాణ ప్రజలు ఈ రోజు ఇదే విషయాన్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్లడం జరిగింది, జనాలు కూడా నమ్మడం జరిగింది. అంటే ఒకటి, కేసీఆర్ పాలన నచ్చక కాదు అని చెప్పిన నేను మీకు, ఎందుకంటే నేను కూడా గ్రౌండ్లో తిరిగాను కాబట్టి నాకు కొంచెం అంతో ఇంతో తెలుసు. కేసీఆర్ పాలన నచ్చక కాదు, పథకాలు నచ్చక కాదు, లేకపోతే సంక్షేమ పథకాల వల్ల, అంటే ఏటి వల్ల కూడా కాదు. బట్ ఎక్కువగా కుటుంబ పాలన నడుస్తుంది, అవినీతి ఎక్కువగా జరిగింది అన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. అవినీతి ఇప్పుడు జరుగుతుంది. కాళేశ్వరం విషయంలోనే చూసుకుందాం. కాళేశ్వరం విషయంలో అవినీతి ఏదైతే ఈ 11 నెలల్లో మీరు చూడండి, ప్రభుత్వం ఫామ్ చేసే ముందు వరకు డిసెంబర్ 9కి నేను రుణమాఫీ ఇస్తా, 6 గ్యారెంటీలు ఇచ్చేస్తా, బస్సు ఫ్రీ, పవర్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇది ఫ్రీ, 2500 కోడలికి ఇస్తా, అత్తకి ఇస్తా, ఇట్లా చెప్పేసి ప్రజల్ని 5000 పెంచినని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళకి ఆలోచించుకునే అంత ఇది కూడా లేకుండా